శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. స్వధర్మ ప్రేక్షకులకు వార ఫలితాల్లో భాగంగా ఈ వారం అంటే ఈ మార్చి నెల 30వ తేదీ నుంచి 5 ఏప్రిల్ పర్యంతం, అంటే తెలుగు తిథుల ప్రకారం కనుక చూసుకున్నట్లయితే తెలుగు తిథుల ప్రకారంగా విశ్వావసునామ సంవత్సర చైత్ర శుద్ధ పాఠ్యమి అంటే కొత్త సంవత్సరం 30వ తారీఖు నుంచి మొదలవుతోంది కాబట్టి ఆ రోజు నుంచి శనివారం పర్యంతం అంటే అష్టమి, చైత్రశుద్ధ అష్టమి శనివారం పర్యంతం మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహ సంచార రీత్యా ఎలా ఉండబోతోంది, ఎటువంటి ఫలితాలు పరిహారాలు మొదలైనవన్నీ కూడా చూద్దాము. ఒకసారి గ్రహ సంచారాన్ని కనుక పరిశీలించి చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం అంటే ఉగాది సంవత్సరం ఆరంభం కావడమే షష్టగ్రహ కూటమితో ప్రారంభమవుతోంది. అంటే మీనంలో మీరు చూసుకున్నట్లయితే వృషభంలో గురువు ఉన్నాడు, మిథునంలో కుజుడున్నాడు, తర్వాత కన్యలో కేతువు ఉన్నాడు, చంద్రుడు వచ్చి మీనంలో ఉన్నాడు. అంటే ఇక్కడ మీనంలో శని, రాహు, బుధ, శుక్ర, చంద్ర, రవి, దాదాపు 6 గ్రహాలు మీనరాశిలోనే ఉన్నాయి. ఇది షష్టగ్రహ కూటమి. తర్వాత చంద్రుడు మారుతాడు, ఎందుకంటే 31వ తేదీ నాడు చంద్రుడు మారుతాడు కాబట్టి 31వ తేదీ పంచగ్రహ కూటమి, ఎందుకంటే 5 గ్రహాలు ఒకటే చోట ఉన్నాయి. కాబట్టి దీన్ని బట్టి కనుక ఈ వారం ఎలా ఉంది గ్రహ సంచార రీత్యా కనుక చూసుకున్నట్లయితే ఈ వారం చూసుకున్నట్లయితే మేషరాశి వారికి ఈ వారమంతా కూడా ద్వితీయ స్థానంలో గురువు, తృతీయ స్థానంలో కుజుడు, షష్ఠ స్థానంలో కేతువు, లాభస్థానంలో రవి, శని, అలాగే లాభస్థానంలోనే శని రవి కూడా మారారు. నిజానికి ఏంటంటే వ్యయస్థానంలో రవి, శని, అలాగే బుధుడు, రాహువు, శుక్రుడు మొదలైనటువంటి గ్రహాలన్నీ కూడా సంచారం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ వారం అంతా కూడా మేషరాశి వారికి ఎలా ఉండబోతోంది అంటే కొంత మార్పులు చేర్పులు ఈ వారం అయితే తప్పకుండా ఉంటాయి. ఉద్యోగపరంగా అధికారుల యొక్క సహాయ సహకారాలు అయితే పొందుతారు. కొన్ని బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. కొంత వ్యాపార పరంగా ఈ వారం కలిసి వస్తుంది. అప్పులు ఉన్నట్టయితే అప్పులను తీర్చివేయటానికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వ్యాపారం అంటే కొత్త వ్యాపారాలు ఏం మొదలు పెట్టకున్నా కూడా పాత వ్యాపారాలను సమర్థవంతంగా ఈ వారంలో నిర్వహించుకోవచ్చు. గృహ సంబంధమైన వాహన సంబంధమైనటువంటి కొంత ఉపయోగం అనేటువంటిది ఉన్నది. ఎప్పటికప్పుడు ఉద్యోగపరంగా కూడా నూతన బాధ్యతలు, ఒత్తిడి అనేటువంటిది ఉంటుంది. సంతానం విషయంలో కూడా కొంత మార్పులు అనేటువంటివి కలుగుతాయి. ఇతరులపై ఆధారపడకుండా పట్టుదలతో పనిచేయడం వల్ల ఈ వారం సమర్థవంతంగా మీకు ముందుకు నడుస్తుంది. కొంత ఇంట్లో కానీ లేకపోతే మామూలుగా మీ కుటుంబంలో కానీ నరఘోష అధికంగా ఉంది కాబట్టి ఈ నరఘోష ఉన్నటువంటి కుటుంబం ఎవరైతే ఉన్నారో కొంత ఇల్లు తుడిచేటప్పుడు కల్లు ఉప్పు వేసి, అంటే దొడ్డు ఉప్పు అంటాము తెలంగాణ భాషలోనైతే
కొంత స్ఫటికంలాగా ఉంటుంది కదా, ఆ ఉప్పు వేసి కొంత ఆ నీళ్లతో కనుక ఇల్లు తుడిస్తే కొంత నరఘోష దూరం అవుతుంది. ఎందుకంటే మేషరాశి వారికి గురువు యొక్క అనుగ్రహం అనేటువంటిది కొంత ఉంది కాబట్టి పర్వాలేదు. అయితే శని కూడా వ్యయస్థానంలోకి వచ్చాడు, అంటే ఏలినాటి శని కొంత ప్రారంభమైంది కాబట్టి కొంత మేషరాశి వారు ఈ వారం అంతా కూడా శనైశ్చర సంబంధమైనటువంటి స్తోత్రపారాయణాలు, శనివారం నాడు హనుమాన్ చాలీసా, తర్వాత నవగ్రహ దర్శనము, ప్రదక్షిణములు, హనుమాన్ చాలీసా, ఆదిత్య హృదయం మొదలైనటువంటి పారాయణాలు చేస్తే కనుక ఈ వారం అంతా కూడా కొంత అనుకూలంగా ఉంటుంది. ఇక తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం అంతా కూడా చూసుకున్నట్లయితే గ్రహ సంచార రీత్యా లగ్నంలోనే గురువు ఉన్నాడు, ద్వితీయ స్థానంలో కుజుడు, పంచమ స్థానంలో కేతు ఉన్నాడు. ఇక్కడ దశమ స్థానంలో కనుక చూసుకున్నట్లయితే ఆ దశమ స్థానంలో గ్రహాలు ఏవీ లేవు. ఏకాదశ స్థానంలో బుధుడు, రాహువు, రవి, శని, చంద్రాది శుక్ర కలయిక. కాబట్టి లాభస్థానంలో చాలా గ్రహాలు ఉన్నాయి కాబట్టి ఈ వారం కొంత మంచి ఫలితాలు మీకు అధికంగా కలగబోతూ ఉన్నాయి. వ్యాపారపరంగా విశేష లాభాలు ఉన్నాయి. టైంను సద్వినియోగం చేసుకోండి. కాలాన్ని సద్వినియోగం చేసుకోకపోతే మీరు చాలా కోల్పోతారు. కాబట్టి కాలాన్ని టైం మేనేజ్మెంట్ అనేటువంటిది వృషభ రాశి వారు ఉపయోగించుకోవట్లేదు. ఎంత కష్టపడి మీరు ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ కష్టపడ్డ ఒక గుర్తింపు రాకపోవడం వల్ల కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాగే నిర్ణయాలు తీసుకునేటప్పుడు స్టేబుల్గా తీసుకోండి, అంటే చంచలంగా నిర్ణయం తీసుకోవడం, ఇది కరెక్ట్ అది కరెక్ట్ అనేటువంటిది కాకుండా ఆత్మవిశ్వాసంతో పనిచేయటం వల్ల ఇబ్బందుల నుంచి దాదాపుగా బయటపడతారు. అలాగే కొంత ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తిని కూడా ఈ వారంలో కలిసే ఆస్కారం అనేటువంటిది ఉన్నది. రుణాలను తీర్చే ఆలోచన ఏదైతే ఉన్నదో అది చెయ్యండి. అప్పులు చేయకండి, అప్పులు ఇవ్వకండి. ఉద్యోగపరంగా వ్యాపారపరంగా బాగానే ఉంటుంది. కొంత ఈ వారం అంతా కూడా వృషభ రాశి వారికి మధ్యస్థంగానే ఉంటుంది. కొన్ని గ్రహాలు బాగానే ఉన్నాయి కాబట్టి ముఖ్యమైన పనులు ఉంటే ఈ వారం మొదలు పెట్టుకోవచ్చు. అవివాహిత స్త్రీ పురుషులకు వివాహాది యోగాలు కూడా కొంత కలిసి వస్తాయి. వృషభ రాశి వారు కూడా ఈ వారం అంతా విష్ణు ఆరాధన చేయటం, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయటం వల్ల కొన్ని మంచి ఫలితాలు మరిన్ని కూడా కలుగుతాయి. ఉగాది రోజున గోక్షేత్రంలో గోవులకు ఏదైనా ఆహారం పెట్టండి. తోచిన దక్షిణ బ్రాహ్మణులకు ఇవ్వండి. కొంత ఆశీర్వచనం తీసుకోవటం వల్ల బాగుంటుంది. ప్రతిరోజు దైవ దర్శనం అనేది చేసుకోండి. ఏదైనా ఒక దైవాన్ని దేవాలయ దర్శనం అనేటువంటిది చేసుకుంటే బాగుంటుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం అంతా కూడా చూసుకున్నట్లయితే ఈ మార్చి చివరి వారం, ఏప్రిల్ మొదటి వారం కదా, కాబట్టి చూసుకున్నట్లయితే లగ్నంలోనే కుజుడున్నాడు, చతుర్థ స్థానంలో కేతువు, ఇక దశమ స్థానంలోనే కనుక చూసుకున్నట్లయితే దశమ స్థానంలో రాహువు, శుక్రుడు, రవి, బుధ, శని మొదలైనటువంటి గ్రహాలన్నీ కూడా దశమ స్థానంలో సంచారం చేస్తున్నాయి. దశమ స్థానంలో పంచగ్రహ కూటమి, షష్టగ్రహ కూటమి యొక్క ప్రభావము మిథున రాశి వారి మీద కొంత పడుతోంది. మొత్తానికి మిథున రాశి వారికి ఈ వారంలో ఒక ముఖ్యమైనటువంటి అంశం పూర్తవుతుంది. దూర ప్రయాణాలు చేసేటువంటి వారికి కూడా కొంత అనుకూలంగా ఉంది. గ్రహబలం బాగానే ఉంది, విలువైన కాలం అనుకోవచ్చు. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అభివృద్ధిని సాధించండి. ఉత్సాహం కలిగించేటువంటి వాతావరణం అయితే మీ చుట్టూ ఉంటుంది. మొదలు పెట్టడమే ఈ వారం చాలా యోగదాయకంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో పనిచేయండి, ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి కూడా కలుస్తారు. ఒక ముఖ్యమైనటువంటి పనిని కూడా ఈ వారంలో పూర్తి చేస్తారు. వ్యాపారం నిర్వర్తించేటువంటి వారు కూడా కొంత జాగ్రత్తగా ఉండండి. అప్రయత్నంగానే కొన్ని కార్యక్రమాలు మీకు కుదురుకుంటాయి. గృహానికి సంబంధించిన మార్పులు చేర్పులు కూడా ఈ వారం చేయవచ్చు. సహచర బృందంతో విహార విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. శుభకార్యాలకు సంబంధించినటువంటి ఆలోచనలు కూడా ఇబ్బడి ముబ్బడిగా మీకు ఈ వారం కూడా వచ్చే ఆస్కారం కూడా ఉంది. మిథున రాశి వారు ఈ వారం అంతా మహాగణపతి ఆరాధన చెయ్యండి. ఉగాది రోజున ఎవరికైనా ఒక పేద వ్యక్తికి కడుపు నిండుగా అన్నదానం చెయ్యండి.
విశేషించి గురువారం నాడు దత్తాత్రేయ స్వామి వారి దర్శనం చేసుకోండి. ప్రతిరోజు శివ సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడం వల్ల ఇంకా మీకు అనుకూలత పెరుగుతుంది, ప్రతికూలతలు తగ్గిపోతాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం చూసుకున్నట్లయితే గ్రహ సంచారం అనేటువంటిది కొంత కర్కాటక రాశి వారికి కర్కాటకం నుంచి కర్కాటకం నుంచి తృతీయ స్థానంలో కేతువు, తర్వాత కర్కాటకం నుంచి కనుక చూసుకున్నట్లయితే మన పంచమ స్థానంలో ఉన్నటువంటి కర్కాటకం నుంచి అష్టమ స్థానంలో కొంత గ్రహముల యొక్క మార్పు భాగ్యస్థానంలో వచ్చి రాహువు శుక్రుడు మొదలైనటువంటి గ్రహాలు కూడా కొంత అనుకూలంగా ఉన్నాయి. ఏకాదశ గురువు అనేటువంటిది వ్యయస్థానంలో ఉన్నటువంటి కుజుడు కొంత మంచి అవకాశాలు కూడా ఇవ్వబోతూ ఉన్నారు. ఈ వారం ఏంటంటే కర్కాటక రాశి వారికి కొన్ని ఫలితాలు అయితే బాగుంటాయి. అంటే ముఖ్యంగా శనైశ్చర అష్టమ శని దోషం అనేటువంటిది కూడా తొలగిపోవటము, అనేకమైనటువంటి పరిచయాలు ఏర్పడము, తర్వాత విదేశీ అవకాశాల కోసం పెట్టుకున్నటువంటి దరఖాస్తులు యాక్సెప్ట్ చేయటము, కొంత ధర్మ మార్గంలో ముందుకు వెళ్ళండి, పరోపకార బుద్ధితో ఈ వారమంతా పనిచేయండి. అభివృద్ధిని సాధించడానికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఒక వ్యక్తి నిందపరంగా మీరు మానసికంగా కొంత బాధపడతారు. కొద్దిపాటి ఒత్తిడి అనేటువంటిది మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. కొంత గ్రహ సంచారంలో ఉన్నటువంటి మార్పు వల్ల వృత్తిలో శుభమైనటువంటి ఫలితాలు ఉంటాయి. వ్యాపారం, కొత్త వ్యాపారాలు కూడా మొదలు పెట్టుకోవచ్చు. అనేక రకాలుగా విజయ సాధన అనేటువంటిది మీకు ఉంది. సంతానానికి సంబంధించినటువంటి శుభవార్తలు కూడా వింటారు. లక్ష్మీ సహస్రనామ స్తోత్ర పారాయణం ఈ వారమంతా చేయటం వల్ల ఆర్థిక సంబంధమైనటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి కర్కాటక రాశి వారికి. అలాగే ప్రతి గురువారం నాడు దత్తాత్రేయ సహస్రనామ స్తోత్ర పారాయణం చేయటము, ఉగాది రోజున విశేషించి లక్ష్మీ సహస్రనామంతో ఉగాది మొదలు పెట్టండి. అలాగే వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోండి, చాలా బాగుంటుంది. మీకు అందరికీ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ గ్రహ సంచారం ఎలా ఉంది ఈ వారమంతా కనుక చూసుకున్నట్లయితే ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి కేతువు, సప్తమ స్థానంలో అష్టమ స్థానంలో ఉన్నటువంటి బుధుడు, శుక్రుడు, శని, రాహు, చంద్ర, రవుల యొక్క కలయిక, అలాగే దశమ స్థానంలో గురువు, లాభస్థానంలో కుజుడు. కొంత సింహరాశి వారికి ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో విజయం సాధిస్తారు. కొంత అష్టమ శని దోషం అనేటువంటిది కొంత ఇబ్బంది పెట్టవచ్చు. ఎందుకంటే అష్టమ స్థానంలోనే బుధుడు, శుక్రుడు, శని, కొంత శని యొక్క కలయిక కొంత ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా ఏకాదశలో ఉన్నటువంటి గురువు యొక్క దశమ స్థానంలో ఉన్నటువంటి గురువు యొక్క అనుగ్రహం కొంత బాగానే ఉంటుంది, పర్వాలేదు. ప్రతి అడుగు జాగ్రత్తగా వేయండి. కుటుంబ సభ్యులతో నిర్ణయాలు తీసుకొని తొందరపాటు పనికిరాదు. రుణ సమస్యలు పెరగకుండా జాగ్రత్త పడండి. మంచి భవిష్యత్తు కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. సంఘ సేవ మొదలైనటువంటి కార్యక్రమాల్లో చాలా చురుగ్గా పాల్గొంటారు. బ్యాంకు రుణాల కోసం పెట్టుకున్న దరఖాస్తులు తిరస్కరించబడతాయి. జీవిత భాగస్వామితో కొంత ఘర్షణ వాతావరణం ఏర్పడకుండా జాగ్రత్త పడండి. కొత్త వ్యాపారంగా పెట్టుబడులు పెట్టాలని ఆలోచిస్తున్నటువంటి వారు జాగ్రత్తగా పెట్టుబడి పెట్టండి. కొంత సలహాలు, సూచనల వల్ల కొన్ని ఆటంకాలు అయితే తొలగిపోతాయి. అపార్థాలకు అవకాశం ఇవ్వవద్దు. ఈ గురు, శుక్ర, శనివారాల్లో కూడా చాలా మంచి ఫలితాలు మీకు కలగబోతూ ఉన్నాయి. సింహరాశి వారు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణము ఈ ఆదివారం నాడు చాలా నియమంగా ఉండండి. తర్వాత ప్రతి శనివారము దశరథకృత శనైశ్చర స్తోత్ర పారాయణము, ప్రతిరోజు శని సంబంధమైన ధ్యాన శ్లోకాన్ని రోజుకు 21 సార్లు చేయటము, శనివారం నాడు రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపారాధన చేయటం వల్ల కొన్ని ఇబ్బందులు కూడా తొలగి ఇంకా మంచి ఫలితాలు అనేటువంటివి కూడా కలుగుతాయి. తదుపరి కన్యారాశి.
కన్యారాశి వారికి ఈ వారం అంతా కూడా గ్రహ సంచార రీత్యా కన్యలో సంచారం చేస్తున్నటువంటి కేతువు షష్ఠ స్థానంలో సప్తమ స్థానంలో ఉన్నటువంటి శని రవి బుధ రాహు శుక్రులు భాగ్యస్థానంలో ఉన్నటువంటి గురువు కావచ్చు, దశమ స్థానంలో ఉన్నటువంటి కుజుడు కొంత అవకాశాలైతే ఇస్తూ ఉన్నాడు. ఏకాగ్రచిత్తంతో పనులు మొదలు పెడితే బాగానే ఉంటుంది. బద్ధకంతో వాయిదా వేయకండి. అవసరాలకు ధనం అందుబాటులో ఉంటుంది. జీవిత భాగస్వామి తీసుకున్న నిర్ణయాలు కొన్ని మీకు నచ్చకపోవచ్చు. కొత్త వాహనాన్ని కొనుగోలు చేయాలని చాలా ఆలోచనలు వస్తాయి. ఈ వారం కొత్త వాహనం కూడా కొనుగోలు చేయవచ్చు. అవసరాలకు ధనం అనేటువంటిది అయితే అందుబాటులో ఉంటుంది. ఊహించని ఖర్చులు ఎదురవుతాయి. వృత్తిపరంగా ఉద్యోగపరంగా శ్రమకు తగినటువంటి ఫలితాలు అయితే తప్పకుండా ఉంటాయి. వ్యాపారపరంగా శ్రద్ధ పెట్టండి. స్వయంగా నిర్ణయాలు తీసుకొని అమలు చేయండి. కొంత మనస్తాపం అనేటువంటిది ఉంటుంది. మొదలుపెట్టినటువంటి కార్యక్రమం కొంత వెనక్కిపోవచ్చు. కొన్ని విషయాలలో మీకు ఇష్టం అనేటువంటిది లేకుండానే, మీ ప్రమేయం లేకుండానే నిర్ణయాలు అనేటువంటివి జరుగుతూ ఉంటాయి. నూతన కార్యక్రమాల పట్ల ఆలోచనలు బాగా ముందుకు వెళ్తాయి. సంతానపరమైనటువంటి ఆలోచనలకు ముందుకు వెళ్తే కనుక సత్సంతాన ప్రాప్తి అనేటువంటిది ఉంటుంది. దూర ప్రయాణం చేసేటువంటి ఆస్కారం కూడా ఉంటుంది. విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. కన్యారాశి వారు ఈ వారమంతా దత్తాత్రేయ దర్శనం చేసుకోవడం కానీ, శనైశ్చర సంబంధమైనటువంటి స్తోత్ర పారాయణాలు కానీ, అలాగా ప్రతిరోజు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేసుకోవడం వల్ల కన్యారాశి వారికి బాగుంటుంది. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారం, ఈ రాశి వారికి షష్ఠ స్థానంలో రాహు రవి శని శుక్ర ఈ మొదలైనటువంటి గ్రహములన్నీ కూడా కొంత షష్ఠ స్థానంలో ఉన్నాయి. అంటే షష్ఠ స్థానంలో రాహువు, షష్ఠ స్థానం అంటే మీనము, రాహువు బుధుడు శుక్రుడు శని చంద్రుడు రవి దాదాపు 6 గ్రహాలు ఉన్నాయి. సోమవారం నుంచి గ్రహ సంచారం అనేటువంటిది మారుతుంది. మీనంలోనే పంచగ్రహాల యొక్క కలయిక. తులారాశి వారికి దాదాపుగా ఈ వారము కలిసి వచ్చేటువంటి వారము. ఉద్యోగపరంగా శుభ ఫలితాలు ఉంటాయి. ఎటు చూసినా విజయ పరంపరలు మీ వెంట ఉంటాయి. కాబట్టి చాలా రోజుల తరువాత కొన్ని శుభకార్యములకు సంబంధించిన ఆలోచనలు దిగ్విజయంగా పూర్తవుతాయి. కుటుంబపరమైన బరువు బాధ్యతలు పెరుగుతాయి. దూర ప్రాంతాల్లో కొంత ఉన్నటువంటి వారితో మాటలు కలుపుతారు. మంచి రోజులు అనేటువంటివి మొదలయ్యాయి. ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. కొంత దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారితో సంభాషణలు చేస్తారు. ఎటు చూసినా కొన్ని రకాలైనటువంటి సంతోష వాతావరణం అయితే ఉంటుంది. అదృష్టయోగం ఉంది. ప్రారంభించిన పనుల్లో విజయం సాధిస్తారు. బంధుమిత్రులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు. ఈ వారం అంతా కూడా బాగుంటుంది. ఉగాది రోజున విష్ణు సహస్రనామము, రెండవ రోజున శ్రీరామ రక్షాస్తోత్రము ఈ వారం రోజులు చేయండి. సీతారామ కళ్యాణం జరిపించుకోండి. అక్షతలు ధరిస్తే కనుక పెళ్ళిళ్ళు అవుతాయి. ఒకటి. రెండవది ఏంటంటే నూతన గృహం కొనుగోలు చేయాలనుకున్నటువంటి వారు ఉగాది రోజు నుంచి గణపతి సహస్రనామ స్తోత్ర పారాయణం మొదలుపెట్టండి. తప్పకుండా మీకు సంవత్సరంలోపు కొత్త ఇల్లు అనేటువంటిది కొనుక్కునే అవకాశం కలుగుతుంది. కాబట్టి ఇది మంచి పరిహారం తులారాశి వారికి ఎస్పెషల్గా నేను చెప్తున్నా కాబట్టి ఇది ఆచరించండి, బాగుంటుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి కనుక గ్రహ సంచార రీత్యా చూసుకున్నట్లయితే ఈ వారము పెద్ద అనుకూలతలు, పెద్ద ప్రతికూలతలు. అంటే ఈ రాశి వారికి, వృశ్చిక రాశి వారికి పంచమ స్థానంలోనే బుధుడు రాహువు శని రవి మీనంలో ఉన్నారు. పంచమ స్థానంలో కొంత ఈ 5 గ్రహాలు, తర్వాత సప్తమ స్థానంలో ఉన్నటువంటి గురువు, అష్టమ కుజుడు, అలాగే ఏకాదశ కేతువు, కొంత లాభస్థానంలో కేతువు ఉన్నాడు. కాబట్టి ఈ వారము వృశ్చిక రాశి వారికి ఉద్యోగపరంగా ప్రశంసలు లభిస్తాయి. స్థిరమైనటువంటి ఫలితాలు అయితే వస్తాయి. దూర ప్రాంతాల నుంచి విశేషమైన శుభవార్తలు వింటారు. అయిన వాళ్ళతో కొంత మీ మాట తీరు ప్రవర్తన వల్ల విభేదాలు ఏర్పడవచ్చు. మీ పక్కనే ఉండి మీకు శత్రువులుగా ఉన్నటువంటి వారు కూడా ఏమీ తెలియకుండానే ఉంటారు. కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండండి.
అనేక రకాలైనటువంటి విజయ పరంపరలు అయితే ఉంటాయి. ఒక ఆలోచన మార్పు అనేటువంటిది కలుగుతుంది. కుటుంబ సహాయ సహకారాలు అనేటువంటివి మీకు అంది వస్తాయి. ఆర్థికంగా ఉన్నత స్థితి గోచరిస్తోంది. పట్టుదల పడితే అది విజయం అవుతుంది అనేది విద్యార్థులు తెలుసుకోండి. ఇతరులపై ఆధారపడకండి. వ్యక్తిగత విషయాలు పెద్దగా ఎవరితో పంచుకోవద్దు. నూతన వస్తువులను కొనడం కానీ కొంత చేస్తే బాగుంటుంది. ఒక వార్త మాత్రం మీకు మంచి ఆత్మవిశ్వాసాన్ని ఇవ్వవచ్చు. ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తిని ఈ వారంలో కలిసి రాజకీయంగా చాలా ప్రయోజనాన్ని పొందే ఆస్కారం కూడా ఉంది. సహోద్యోగులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉంటే వృశ్చిక రాశి వారికి ఇబ్బందులు కూడా ఇవి ఎదురు కాకపోవచ్చు. అన్ని విషయాల్లో కూడా విజయాలు కలుగుతాయి. వృశ్చిక రాశి వారు కూడా ప్రతి ఆదివారము సూర్యాష్టకము, సూర్య సహస్రనామ స్తోత్ర పారాయణము, ఈ ఉగాది రోజున మాత్రము నియమంగా ఉండండి. శాకాహార భోజనం చేయండి. తర్వాత విందులు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొనకుండా నియమంగా ఉండి గోధుమ పాయసాన్ని సూర్యుడికి నివేదన చేసి అది తీసుకోవడం ద్వారా ఆరోగ్యపరంగా బాగుంటుంది. అలాగే ప్రతి గురువారం నాడు దత్తాత్రేయ సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి. ఈ సంవత్సరం అంతా కూడా మీకు అనుకూలంగానే ఉంటుంది. ఈ వారం బాగా కలిసి వస్తుంది. అంటే ఈ వారం మొదలవుతుంది కాబట్టి కొంత మీకు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి వృశ్చిక రాశి వారు తగు జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి గ్రహ సంచార రీత్యా కనుక చూసుకున్నట్లయితే ధనుస్సు రాశి వారికి తృతీయంలో ధనుస్సు రాశి నుంచి కనుక చూసుకుంటే చతుర్థంలో రవి, శని, రాహువు, శుక్రుడు, బుధుడు, అలాగే షష్ఠస్థానంలో గురువు, సప్తమంలో కుజుడు, దశమస్థానంలో కేతువు. కొంత గ్రహ సంచార రీత్యా చాలా మార్పులు కలగబోతూ ఉన్నాయి ధనుస్సు రాశి వారికి. ఒకటేంటంటే ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమ శని దోషం అనేటువంటిది ఈ వారం ఆరంభమైంది. కొంత ఏమవుతుంది అంటే ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళినప్పటికీ ఏదో ఒకటి వెనక్కు లాగటం, చాలా కాన్ఫిడెన్స్ అనేటువంటిది కావాలి. ప్రతి విషయంలో కూడా జాగ్రత్తలు పాటించండి. ముఖ్యంగా వాహనం డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. తొందరపాటు పనికి రాదు. ఏకాగ్రచిత్తంతో పనిని చెయ్యండి. కుటుంబ సభ్యులతో చర్చించి సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోండి. విద్యార్థులు సత్ఫలితాలు వచ్చే వరకు శ్రమ పడితే బాగుంటుంది. కృషికి తగిన ఫలితం ఉంటుంది. చేసే పనిలో స్పష్టత పెరుగుతుంది. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. కొంత మనస్పర్ధలు, మీ మాటల తీరు వల్ల కుటుంబంలో మనస్పర్ధలు ఏర్పడవచ్చు. ఒక వ్యవహారంలో ఊహించని డబ్బు మీ చేతికి అందుతుంది. చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. కానీ ఒక విధమైన ఒత్తిడి అనేటువంటిది మాత్రం మీ మీద బాగా ఉంటుంది. కాబట్టి ధనుస్సు రాశి వారు కూడా దత్తాత్రేయ సహస్రనామము, విష్ణు సహస్రనామము, శివ సహస్రనామము ఈ మూడు కూడా ఈ వారంలో చేయటం ద్వారా మరిన్ని యోగదాయకమైనటువంటి మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం గ్రహ సంచారం కనుక చూసుకున్నట్లయితే మకర రాశి వారికి తృతీయంలో ఉన్నటువంటి శని, రవి, రాహు, బుధ, చంద్ర మొదలైనటువంటి గ్రహాలు కొంత పంచమ స్థానంలో ఉన్నటువంటి గురువు కావచ్చు, షష్ఠస్థానంలో ఉన్నటువంటి కుజుడు కావచ్చు, భాగ్యస్థానంలో ఉన్నటువంటి కేతువు కావచ్చు మకర రాశి వారికి చాలా మంచి ఫలితాలు ఇస్తున్నాడు. సంకల్ప బలంతో విజయాలు మీ సొంతమవుతాయి. మకర రాశి వారికి ఉద్యోగపరంగా ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, తోటివారితో మాట్లాడేటప్పుడు సౌమ్యంగా మాట్లాడండి. అలాగే దూర ప్రయాణాలు లాభిస్తాయి. దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడటానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు కూడా సహకరిస్తాయి. దైవబలం అనేది ముందుకు నడిపిస్తుంది. సకాలంలో పనిచేస్తే వ్యాపారపరంగా విఘ్నాలు తొలగిపోతాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా అపార్థాలకు అవకాశం ఇవ్వకండి. చేసే వృత్తిలో శుభ ఫలితాలు తప్పకుండా ఉంటాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. అలాగే స్థిరాస్తులను కొనుగోలు చేయాలనేటువంటి ఆలోచనలు అనేటువంటివి బలపడతాయి. ప్రముఖులతో పరిచయాలు, స్థలాల అమ్మకాల కొనుగోలు ప్రయత్నాలు కూడా ఈ వారం బ్రహ్మాండంగా ఫలించవచ్చు.
మకర రాశి వారికి గ్రహబలము దైవబలము ఈ రెండు కూడా ఇక్కడి నుంచి మొదలైనవి కాబట్టి వీరు ఏ రంగంలో ఏ పని మొదలుపెట్టినా మకర రాశి వారికి విజయ పరంపరలు కలుగుతాయి. శుభకార్యాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, దైవ కార్యక్రమాల పట్ల ఆసక్తి చూపిస్తారు. బాగుంటుంది. మకర రాశి వారు ప్రతిరోజు విష్ణు సహస్రనామము అలాగే వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకుంటే మీకు మకర రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ప్రతికూలతలు తగ్గిపోతాయి. గోక్షేత్రంలో గోవులకు ఏదైనా దానం ఇవ్వండి, సరిపోతుంది. తర్వాత తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి కొంత గ్రహ సంచార ప్రకారం కనుక చూసుకున్నట్లయితే కుంభరాశి వారికి దైవ దర్శనాలు చేసుకుంటేనే ఈ రాశి వారికి ముందుకు బాగా ఉంటుంది. ఎందుకంటే ఈ రాశి వారికి ఇప్పుడు ప్రస్తుతము లగ్నంలో ఉన్నటువంటి శని మార్పు చెందాడు. ద్వితీయ శని, ద్వితీయ రాహువు, ద్వితీయ శుక్రుడు, ద్వితీయ బుధుడు, ద్వితీయ రవి, ద్వితీయ చంద్రుడు, చతుర్థ గురువు, పంచమ కుజుడు, అలాగే అష్టమంలో ఉన్నటువంటి కేతువు. మొత్తానికి కుంభరాశి వారికి మనోబలం చాలా అవసరం అవుతుంది. కుటుంబ సమేతంగా కొన్ని చికాకులను ముందుకు దాటేస్తారు. ఆవేశానికి గురి కావద్దు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. సకాలంలో సహనంతో చేసే ప్రతి పని విజయాన్నిస్తుంది. మిత్రుల సహాయం తీసుకోండి. ఆర్థికంగా మిశ్రమ వాతావరణం, ఖర్చు తగ్గించుకోండి. మంచి భవిష్యత్తు కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆనందంగా ఉంటారు. అలాగే మీకు రావాల్సినటువంటి బాకీల గురించి ప్రస్తావన ఎవ్వరికీ ఇవ్వకండి, చెప్పకండి. అప్పులు చేయకండి, అప్పులు ఇవ్వకండి. కొంత ఆరోగ్య విషయాలలో జాగ్రత్త వహించండి. డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా లేకపోతే ఇబ్బంది పడతారు. కుంభరాశి వారు శని సంబంధమైన స్తోత్ర పారాయణాలు చేయండి. హనుమాన్ చాలీసా పారాయణం కూడా మీకు చాలా అనుకూలతను ప్రసాదిస్తుంది అని తెలుస్తోంది. కాబట్టి దైవ దర్శనాలు, దైవ సంకల్పాలు, దైవ కార్యక్రమాలు వీటితోనే కాలం గడపండి. చాలా బాగుంటుంది కుంభరాశి వారికి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారమంతా కనుక చూసుకున్నట్లయితే మీనరాశి వారికి గ్రహ సంచారం ప్రకారంగా మీనంలోనే చంద్ర, రాహు, రవి, బుధ, శని, శుక్రుడు దాదాపు ఈ ఆదివారము, సోమవారము 6 గ్రహాలు, సోమవారం నుంచి శనివారం దాకా దాదాపుగా పంచగ్రహ కూటమి మీనరాశిలోనే సంచారం చేయడం రాశి మీద చాలా ప్రభావం అనేటువంటిది సూచిస్తూ ఉన్నది. కొంత ఇబ్బందికరమైనటువంటి పీరియడు అని చెప్పవచ్చు. ఎదురు చూస్తున్న పనుల్లో అపజయాలు ఎదురవుతాయి. కొంత పలు మార్గాల్లో విజయం సాధించినప్పటికీ కూడా కొంత ఒత్తిడి అనేటువంటిది మీ మీద ఉంటుంది. తోటివారితో సౌమ్యంగా మాట్లాడాలి. సకాలంలో పనిచేస్తే ముందుకు వెళ్తారు. ఆత్మవిశ్వాసంతో పనిచేయండి. గృహ వాహన యోగాదులు ఉన్నాయి. అపార్థాలకు అవకాశం ఇవ్వకండి. స్వయంగా నిర్ణయాలు తీసుకొని అమలు చేయండి. అలాగే చిన్న పొరపాటు జరిగినా శ్రమ ఎక్కువైపోతుంది. దీర్ఘకాలంగా వేధిస్తున్నటువంటి కొన్ని సమస్యలు దూరమయ్యే ఆస్కారం కూడా ఉంది. కొంత జ్వరాలు లేకపోతే ఈ ఎలర్జీస్ వచ్చేటువంటి అవకాశం కూడా అధికంగా ఉంది. కాబట్టి మీనరాశి వారు కొంత జాగ్రత్తగా ఉండండి. ఇష్టదేవతా స్తోత్ర పారాయణము, ప్రతిరోజు శివ సహస్రనామము, శివాభిషేకము, శివ దర్శనము, శివపంచాక్షరి జపము, శివుడి దగ్గర ఉండండి. మీరు మీనరాశి వారు మీకు అన్ని రకాలుగా విజయాలు కలుగుతాయి. ఇవి ఈ వారం కలిగేటువంటి ఫలితాలు. మీ అందరికీ కూడా విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ వారంలో ఉగాది పండుగతోనే వారం ఆరంభమవుతోంది. మీరందరూ బాగుండాలి. గ్రహాలు కొంత మార్పు వచ్చింది. షష్టగ్రహ కూటమితో ఈ ఉగాది ప్రారంభమైంది. సమగ్రమైన ఉగాది ఫలితాలు పెట్టడం జరిగింది. మీరు చూశారు. పంచాంగ పఠనం కూడా మీరు చూస్తారు. అది మీకు నిర్విరామంగా ఉగాది రోజునంతా కూడా మీరు చూడవచ్చు. కాబట్టి పంచాంగ పఠనం ఇంకా ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో ఉండేటువంటివన్నీ కూడా మా లైవ్లో చూడవచ్చు. ఉగాది రోజున ఉదయం 8 గంటలకు లైవ్ మొదలవుతుంది మా స్వధర్మ ఛానల్లో. కాబట్టి చూడండి.
ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, సరిపోతుంది. ఎవరైనా వ్యక్తిగతంగా నాతో మాట్లాడాలనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేయండి. తప్పకుండా మీకు ఇక్కడి నుంచి వాట్సాప్ కాల్లో నేను ఉంటాను. ఎందుకంటే నేను విదేశాలకు వెళ్ళడం జరుగుతుంది కాబట్టి వాట్సాప్ కాల్తో మీతో సంభాషణ నేను చేయడం జరుగుతుంది. అది కూడా అపాయింట్మెంట్ తీసుకోవడం ద్వారా మాత్రమే. మళ్ళా వచ్చే వారం కలుసుకుందాము. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.